వసు రిషి పైన అలిగి స్వీట్ రివెంజ్ని ప్లాన్ చేస్తుంది కదా. ఇంకా వసుని రిషి ఎత్తుకొని తన బెడ్రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటాడు కదా. అలా ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు కదా. ఇంకా అలా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు. బెడ్రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత రిషి వసుని బెడ్ పైన పడుకోబెడుతూ, మేడం గారి కోపం తగ్గినట్టేనా, లేకపోతే ఎత్తుకుని గార్డెన్ మొత్తం తిరగమంటావా, లేకపోతే మేడపైకి ఎత్తుకుని తీసుకువెళ్ళమంటావా, చెప్పండి మేడం అని అంటాడు రిషి నవ్వుతూ. వసు ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టి, ప్రస్తుతానికి నాకు నిద్ర వస్తుంది కాబట్టి మీ మీద జాలిపడి వదిలేస్తున్నాను అని అంటుంది వసు కూడా నవ్వుతూ. అమ్మో, నా మీద జాలి కూడానా, దేవతామూర్తి కరుణించిందనమాట అని అంటాడు రిషి నవ్వుతూ. వసు కూడా నవ్వుతూ, హలో మాస్టారు, అంత సంబరపడిపోకండి, ప్రస్తుతానికి ఈ రివెంజ్ని హోల్డ్లో పెడుతున్నాను అని అంటుంది వసు. ఏంటి, హోల్డ్లో పెడుతున్నావా, ఇలా కూడా చేస్తారా అని అంటాడు రిషి. అవును, మరి మీరు అనుకున్నది సాధించారు కదా, మరి నేను అనుకున్నది కూడా సాధించాలి కదా అని అంటుంది వసు. అంటే పాలు బలవంతంగా తాగించానని ఇంత రివెంజ్ ప్లాన్ చేస్తావా రాక్షసి అని అంటాడు రిషి. అవును, రాక్షసిని, చాలా పెద్ద రాక్షసిని. ఇప్పుడు రాక్షసి అన్నారు కదా, డబల్ హోల్డ్లో పెట్టానన్నమాట అని అంటుంది వసు నవ్వుతూ రిషి గుండెలపైన పడుకుంటూ. ఏ ఆగాగు, నేను రోడ్లని ఎక్స్టెండ్ చేయడం విన్నాను కానీ ఇలా రివెంజ్ని హోల్డ్, డబల్ హోల్డ్ అని ఎక్స్టెండ్ చేయడం ఎక్కడా వినలేదు. అసలు నీ బుర్రలోకి ఎలా వస్తాయి ఈ ఐడియాలు? హోల్డ్ అంట, డబల్ హోల్డ్ అంట, ఇప్పుడు ఈ రివెంజ్ని 2 times ప్లాన్ చేస్తుందంట. నువ్వు తెలియగలదానివని తెలుసు కానీ మరీ ఇంత తెలివైన దానివని అనుకోలేదమ్మా అని అంటాడు రిషి. అసలు నాకు తెలియక అడుగుతాను, నీ బుర్రలో ఇలాంటి ఆలోచనలు ఇచ్చే మిషన్ ఏమైనా ఉందా అని వసు బుర్ర పైన రిషి ఒక వేలుతో కొడుతూ ఉంటాడు టిక్ టిక్కుమని. సార్ ఆపండి, ఏమో తెలీదు, అప్పటికప్పుడు అలా వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు అంతే అని అంటుంది వసు. అమ్మయ్యా, అప్పుడప్పుడు వస్తాయి అన్నావు కాబట్టి సరిపోయింది, లేకపోతే రోజు ఇలాంటి ఆలోచనలు వస్తేనా నేనేమైపోతానో ఏంటో అని అంటాడు వసుని ఆట పట్టిస్తూ రిషి. ఏంటి సార్, నిజంగా నేను రాక్షసిలాగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా అని అంటుంది వసు అలుగుతూ బొంగుమూతి పెడుతూ. అలా అని ఎవరన్నారు ఇప్పుడు అని అంటాడు రిషి. మీరు అంటుంటే అలానే ఉంది సార్ అని అంటుంది వసు. ఏదో సరదాగా అన్నానులే అని అంటాడు రిషి. సరదాగా అన్నట్లేదు సార్, మీ మనసులోని మాటల్ని చెప్పినట్టు అనిపించింది అని అంటుంది వసు. అవును అని అంటాడు రిషి. ఏంటి సార్ అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది వసు రిషి వంక. అవును, నువ్వు రాక్షసివే, కానీ నా ప్రియమైన రాక్షసివి అంటూ నవ్వుతూ వసు నుదుటిపైన ముద్దు పెడతాడు రిషి. వసు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ అలా రిషి గుండెలపైన అలా పడుకొని నిద్రపోతూ ఉంటుంది. అలా రిషి కూడా వసు తలని నిమురుతూ రిషి కూడా నిద్రలోకి జారుకుంటాడు. తర్వాత ఇంకా ఉదయం అవుతుంది. రిషి ఇంకా హాల్లో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అంతలో జగతి హాల్లోకి వస్తుంది. అమ్మా, ఈ రోజు నుంచి కాలేజ్కి సంక్రాంతి హాలిడేస్ ఇచ్చేశారు కదా అని అంటాడు రిషి. అవును నాన్న అని అంటుంది జగతి. మరెందుకు పొద్దున్నే రెడీ అయిపోయారు, కాలేజ్కి ఏమన్నా వెళ్తున్నారా, ఏదైనా వర్క్ ఉందా అని అంటాడు రిషి. ఏం వర్క్ లేదు నాన్న, హాలిడేస్ ఇచ్చేసాం కదా, స్టాఫ్ ఎవరు కూడా రారు, మనం వెళ్ళి ఏం చేస్తాము అని అంటుంది జగతి. మరేంటమ్మా ఇంత ఎర్లీగా రెడీ అయ్యారు, లేకపోతే డాడ్ మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా, ఏదైనా ప్రోగ్రామ్ ప్లాన్ చేశారా అని అంటాడు రిషి. అలాంటిదేం లేదు రిషి, డాడ్ ఏమైనా ప్లాన్ చేస్తే నీకు చెప్పకుండా ఉంటానా నేను, అదేం లేదు, సంక్రాంతి వస్తుంది కదా, ఎలాగో చక్రం గారు వినయ్ కూడా ఈవినింగ్ కల్లా వచ్చేస్తారు, అందుకే అనుని రమ్మన్నాను, అను నేను కలిసి ఇంటికి కావాల్సిన వస్తువులు అలాగే కొంచెం షాపింగ్ కూడా ఉంది రిషి, అవన్నీ చేసుకుని వద్దాము అనుకుంటున్నాను, డాడ్ కూడా వస్తాను అన్నారు, కానీ మీ డాడ్ రెడీ అవుతున్నారు ఇంకా, అందుకే వెయిట్ చేస్తున్నాను అని అంటుంది జగతి. అదేంటమ్మా, ఇంట్లోకి ఏమైనా కావాలి అంటే నాకు లిస్ట్ ఇస్తే నేను తీసుకొస్తాను కదా, నువ్వెందుకు వెళ్ళడం, నువ్వు ఇబ్బంది పడడం ఎందుకు, నేనున్నాను కదా అని అంటాడు రిషి. పర్వాలేదులే రిషి, ఎలాగో డాడ్ కూడా వస్తున్నారు కదా, అలాగే అను కూడా వస్తుంది, ఇటు షాపింగు అవుతుంది, ఇంటికి కావాల్సిన వస్తువులు కూడా తీసుకొచ్చేస్తే పని అయిపోతుంది, నువ్వు వసుని జాగ్రత్తగా చూసుకో,
తినే విషయంలో వసు నువ్వు చెప్తేనే వింటుంది. చూసావా రాత్రి పాల విషయంలో ఎంత గొడవ చేసిందో, తాగనని ఎంత మొండికేసిందో. అదే నువ్వు చెప్తే కోపం వచ్చినా సరే తాగేసింది. అందుకే వసు ఫుడ్ విషయంలో మాత్రం నువ్వే కేర్ తీసుకోవాలి రిషి అని అంటుంది జగతి. సరే అమ్మా, ఆ విషయం నేను చూసుకుంటాను అని అంటాడు రిషి. రిషి నీకేమైనా చేసి పెట్టనా అని అంటుంది జగతి. ఇప్పుడేం వద్దులేమ్మా, వసు వచ్చిన తర్వాత వసు నేను ఏమైనా చేసుకుని తింటాంలే అని అంటాడు రిషి. అంతలో మహేంద్ర వస్తాడు. హాయ్ గుడ్ మార్నింగ్ రిషి అని అంటాడు మహేంద్ర. గుడ్ మార్నింగ్ డాడ్ అని అంటాడు రిషి. ఈ రోజు నుంచి కాలేజ్కి హాలిడేస్ కదా నాన్న, ఏమైనా వర్క్ బ్యాలెన్స్ ఉందా, నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా అని అంటాడు మహేంద్ర రిషితో. డాడ్ పర్వాలేదు నేను చేసుకుంటాను అని అంటాడు రిషి. ఏంటి డాడ్ ఇది, మీరు చేస్తున్నదేం బాగాలేదు అని అంటాడు రిషి. నేనేం చేశాను రిషి అని అంటాడు మహేంద్ర ఆశ్చర్యంగా. ఏంటి డాడ్, మీరున్నారు కదా, నేనున్నాను, అయినా సరే అమ్మ ఇంట్లో అవసరాల కోసం సరుకులు తీసుకురావడానికి అమ్మనే వెళ్ళాలా? తీసుకొస్తే మీరు తీసుకురావాలి, లేకపోతే నేను తీసుకురావాలి, అంతేగాని అమ్మని ఎందుకు ఇబ్బంది పెట్టడం, అమ్మ ఎందుకు వెళ్ళడం అని అంటాడు రిషి. కరెక్టే నాన్న, కానీ అని అంటాడు మహేంద్ర. ఏంటి డాడ్ కానీ? అమ్మ నాకు చెప్పలేకపోవచ్చు డాడ్, కానీ మీతో ప్రతి విషయం షేర్ చేసుకుంటుంది కదా, మీకు తెలుస్తుంది కదా ఇంట్లో ఏం కావాలో ఏమొద్దో. మరి అలాంటప్పుడు ఈ విషయాల్లో అమ్మకి మీరు హెల్ప్ చేయొచ్చు కదా, అమ్మనే వెళ్ళడం ఏంటి డాడ్? ఇదేం బాగాలేదు డాడ్. అమ్మని మీరు ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటాను అని నాకు ఒకప్పుడు మాట ఇచ్చారు, గుర్తుందా మీకు? కానీ మీరు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని అంటాడు రిషి మహేంద్రతో. నేను ఇబ్బంది పెట్టానా అని అమాయకంగా ఫేస్ పెట్టి మహేంద్ర ఏంటో ఏమీ అర్థం కావట్లే, ఏమైనా హెల్ప్ చేయనా అని కాలేజ్ విషయాల్లో అడిగితే వాళ్ళమ్మకి హెల్ప్ చేయట్లేదని క్లాస్ పీగుతున్నాడు నా పుత్రరత్నం. ఏం చెప్పాలి? వాళ్ళ అమ్మ మీద ప్రేమతో వాళ్ళ అమ్మ ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని ఆలోచించి నన్ను తగులుకున్నాడు నా కొడుకు అని అనుకుంటూ ఉంటాడు మహేంద్ర. రిషి జగతి గురించి అడుగుతూ మహేంద్రని అలా క్లాస్ తీసుకుంటూ ఉంటే జగతి ముసుముసుగా నవ్వుకుంటూ ఉంటుంది. మెల్లగా మహేంద్ర దగ్గరికి వచ్చి, మహేంద్ర చూసావా నా కొడుక్కి నేనంటే ఎంత ప్రేమో, నిన్ను వాయించేస్తున్నాడు అని అంటుంది మెల్లగా జగతి. ఆ విషయం కనపడుతుంది కదా, ఇంకా ఏంటి అని అంటాడు మహేంద్ర కూడా మెల్లగా. ఏదేమైనా నా కొడుకు నా గురించి కేర్ తీసుకుంటూ నిన్ను అలా అడుగుతూ ఉంటే నాకు భలే సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది, చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఏంటంటావు మహేంద్ర, ఎందుకంటావు అలా అనిపిస్తుంది అని అంటుంది జగతి. ఏంటా, దీన్నే సేడిజం అంటారు అని అంటాడు మహేంద్ర కోపంగా జగతిని చూస్తూ. మహేంద్ర సిచ్యువేషన్ని చూసి జగతి నవ్వుతూ ఉంటుంది. అలా నవ్వకు, నాకు కోపం వస్తుంది అని అంటాడు మహేంద్ర. నువ్వు కోపం వచ్చినా ఏమి చేయలేవులే, అక్కడ నా కొడుకున్నాడు అని అంటుంది జగతి. అంతలో రిషి, డాడ్ నేను మాట్లాడుతుంటే నాకు సమాధానం చెప్పకుండా అమ్మతో ఏంటి గుసగుసలాడుతున్నారు అని అంటాడు రిషి. నాన్న రిషి అది అని ఏదో చెప్పబోతూ ఉంటుంది జగతి. ఏ జగతి ఆపు, ఇప్పుడు వాడు ఇంకా తగులుకుంటాడు, అవసరమా ఇప్పుడు అని అంటాడు మహేంద్ర ఫ్రస్ట్రేషన్తో. జగతి నవ్వుకుంటూ ఉంటుంది. ఏం లేదు నాన్న, అను ఆంటీ వస్తానన్నారు కదా, మేము షాపింగ్కి వెళ్తాము అని అంటుంది జగతి. సరే అమ్మా, డాడ్ ఇంటికి కావాల్సిన వస్తువులు మాత్రం మీరు తీసుకురండి, అమ్మ దగ్గర లిస్ట్ తీసుకోండి, వాటన్నిటినీ తీసుకురండి, అలాగే అమ్మని అను ఆంటీని జాగ్రత్తగా డ్రాప్ చేయండి, వాళ్ళు షాపింగ్ చేసుకున్నాక మళ్ళీ వాళ్ళని పికప్ చేసుకుని జాగ్రత్తగా ఇంటికి తీసుకురండి అని అంటాడు రిషి. సరే బాబు, మీరు ఆర్డర్ చేశారు కదా, మేము పాటిస్తాం అని అంటాడు మహేంద్ర. డాడ్ నేను మీకు ఇవన్నీ చెప్తున్నానని మీరేమైనా ఫీల్ అవుతున్నారా అని అంటాడు రిషి. లేదు నాన్న, అస్సలు ఫీల్ అవ్వట్లేదు, నా కొడుకు నాకు చెప్పేటంతటిగా ఎదిగిపోయాడని చాలా గర్వపడుతున్నాను అని అంటాడు మహేంద్ర. సరే రిషి, వసుని జాగ్రత్తగా చూసుకో, మేము వెళ్తున్నాం అని అంటాడు మహేంద్ర. ఓకే డాడ్ అని అంటాడు రిషి. ఓకే నాన్న, మేము వెళ్ళొస్తాం అని జగతి నవ్వుతూ అంటుంది. సరే అమ్మ, జాగ్రత్తగా వెళ్ళరండి అని అంటాడు రిషి. ఇంతకీ అను ఆంటీ ఇంకా రాలేదేంటి అని అంటాడు రిషి. అను ఆంటీ కార్ దగ్గర వెయిట్ చేస్తానంది అని అంటుంది జగతి. ఓకే అమ్మ, జాగ్రత్తగా వెళ్ళరండి అని అంటాడు రిషి. ఇంకా జగతి మహేంద్ర బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చాక, ఏంటి మహేంద్ర బాగా అప్సెట్ అయినట్టున్నావు కదా అని అంటుంది జగతి నవ్వుతూ. ఉండి జగతి, అసలు రిషి ఎంత ఉండేవాడు జగతి,
చిన్నగా అసలు చిన్ని చిన్ని మాటలు చెప్తూ అల్లరి చేస్తూ ఎంత బాగుండేవాడు. ఇప్పుడు ఇలా రిషిని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలాంటి వాడు ప్రతిదానికి నన్ను డాడీ డాడీ అని వెంట తిరుగుతూ ఉండేవాడు. అలాంటి వాడు ఇప్పుడు నాకు అన్నీ చెప్తున్నాడు. వాళ్ళ అమ్మ ఇబ్బంది పడకూడదు అని నాకు క్లాసులు పీకుతున్నాడు, సలహాలు ఇస్తున్నాడు, టీజ్ చేస్తూ ఉంటాడు. వీటన్నిటిని చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి మనసు చాలా హ్యాపీగా అనిపిస్తుంది జగతి. వాడిని చూస్తే చాలా గర్వంగా కూడా అనిపిస్తూ ఉంటుంది అని అంటాడు మహేంద్ర. మహేంద్ర, రిషి చాలా ఎదిగిపోయాడు. కానీ నా దృష్టిలో రిషి చిన్నపిల్లవాడే. మన చిన్నపిల్లలు తెలిసి తెలియక ఏదో ఒకటి అంటూ ఉంటారు. నువ్వు కూడా అలానే చిన్నపిల్లవాళ్ళ భావించి మనసులో పెట్టుకోకు మహేంద్ర అని అంటుంది జగతి. నేను ఎప్పుడైనా రిషి ఏమైనా అంటే మనసులో పెట్టుకున్నానా జగతి అని అంటాడు మహేంద్ర. లేదులే మహేంద్ర, నేను ఇబ్బంది పడుతున్నాను అంటే నిన్ను తిడతాడు, నువ్వు ఇబ్బంది పడుతున్నావు అంటే నన్ను తిడతాడు. మన ఇద్దరి కోసమే రిషి ఆలోచిస్తూ ఉంటాడు, అందుకే అంటున్నాను అని అంటుంది జగతి. ఆ విషయం నాకు కూడా తెలుసు కదా జగతి అని అంటాడు మహేంద్ర. అంతలో అనుపమ కారు దగ్గరికి వచ్చేస్తుంది. ఏంటి ఇద్దరు ఏదో సీరియస్గా డిస్కస్ చేస్తున్నట్టున్నారు అని అంటుంది అనుపమ. అదా, కారులో వెళ్తూ మాట్లాడుకుందాంలే అను అని అంటుంది జగతి. సరే ఎక్కండి, నేను డ్రైవ్ చేయనా అని అంటుంది అనుపమ. లేదు నేనే చేస్తాను అని అంటుంది జగతి. లేదు నేను చేస్తాను అని అంటుంది అనుపమ. అబ్బా, మీ ఇద్దరితో ఇదే గోల, మీ ఇద్దరు వద్దు, నేను చేస్తాను అని అంటాడు మహేంద్ర. థ్యాంక్స్ మహేంద్ర అని ఇద్దరు వెళ్ళి బ్యాక్ సీట్లో కూర్చుంటారు. థ్యాంక్సా? ఇప్పటి వరకు ఇద్దరు నేను డ్రైవింగ్ చేస్తానంటే నేను డ్రైవింగ్ చేస్తాను అని చిన్నపిల్లల్లా గొడవ పడ్డారు. ఇప్పుడేంటి నేను చేస్తాను అనగానే ఇద్దరు థ్యాంక్స్ చెప్పి వెళ్ళి వెనక సీట్లో కూర్చుంటున్నారు. వీళ్ళిద్దరూ ఎప్పుడూ ఇంతే, మధ్యలో నన్ను బకరం చేస్తున్నారు అని అనుకుంటూ ఇంకా డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు మహేంద్ర. జగతి అనుపమ ఇద్దరు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు వరకు డ్రైవింగ్ కోసం గొడవపడి ఇప్పుడు చక్కగా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. మధ్యలో నన్ను పిచ్చివాణ్ణి చేశారు. వీళ్ళిద్దరూ ఫస్ట్ నుంచి ఇలానే చేస్తున్నారు. వీళ్ళ దగ్గర బుక్ అవ్వకూడదు అనుకుంటేనే బుక్ అయిపోతూ ఉంటాను, చచ్చా అనుకుంటూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు మహేంద్ర. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.